ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ అందరూ చేసుకుంటున్నారు కదా, ప్రతి మహిళ కూడా చేసుకుంటుంది. వారందరికీ కూడా జీసస్ గాస్పెల్ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున మహిళలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకనూ దీవించి ఆశీర్వదించి మరి ఉన్నతంగా అన్ని రంగాల్లో కూడా మీరు హెచ్చింపబడాలని మరి మీ కొరకు ప్రార్థిస్తున్నాను, శుభాకాంక్షలు అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మరి స్త్రీలకి ప్రత్యేకంగా నేను చెప్పవలసిన ఆ యొక్క మాటలు, నా హృదయంలో ఉంచబడిన మాటలు మీ ముందు పెడుతున్నాను. ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు అంశం ఏంటంటే ఉత్తమమైన స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి మహిళ కూడా ఉత్తమంగానే ఉంటుంది. ప్రతి మహిళ కూడా అన్ని రంగాల్లో, విద్యా రంగంలో గాని, వాణిజ్య రంగంలో గాని, అలాగే కుటుంబ వ్యవస్థలో గాని, వివాహమునకు ముందు గాని, వివాహానికి తర్వాత గాని, మరి అన్ని విషయాల్లో కూడా స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మరి స్త్రీ అనేది చాలా శక్తివంతమైనది, బలమైనది అని మనం ఎంతగానో మనం ప్రోత్సహించుకొని అన్ని రంగాల్లో కూడా మరి పురుషులకు సమానంగా మరి ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా మరి ముందుకు అడుగేస్తూ మరి పురుషుల వలె మనము కూడా ధైర్యం కలిగి ముందుకు సాగుతున్నాం. ఈ రోజు ప్రతి స్త్రీ కూడా ఉత్తమంగా ఉండాలని ఆశపడినప్పుడు మన జీవితంలో మన యొక్క గుణాన్ని మనం మార్చుకోవాలి. ఏంటి ఆ గుణం అంటే, మన జీవితంలో ఒక స్త్రీగా మనలో ఆ క్వాలిటీ ఉందా లేదా, ఆ క్వాలిటీలో మనం జీవిస్తున్నామా లేదా, ఆ క్వాలిటీగా మనం మార్గాన్ని ఏర్పరచుకుంటున్నామా లేదా, ఆ జీవితాన్ని బట్టి మనం ముందుకు సాగుతున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ వీడియోని తప్పకుండా మీరు వీక్షించండి, ఆలోచించండి. ఏంటి అంటే, ఒక విలువైన జీవితాన్ని మనం ఏర్పరచుకోవాలి. మనకి విలువైన జీవితంతో పాటు విలువైన గుణం అనేది ఉండాలి. ఏంటి ఆ గుణం అంటే, మనము దిక్కులేని వారికి, పేదవారికి, అదే రోడ్డు పక్కన ఉన్న స్త్రీలకు గాని, లేకపోతే పిల్లలకు గాని, విధవరాండ్లకు కానీ ఎవరికైనా మనం సహాయం చేసే మనసు అనేది మనకు కలిగి ఉన్నామా? ఆ మనసు అనేది మనకు కలిగి ఉంటే మనం ఉన్నత స్థానంలో ఉన్నట్టే, లేకపోతే ఉన్నతమైన స్త్రీగా తీర్చిదిద్దుకునే లక్షణం అనేది మనలో కొలువైనదనేది మీరు ఆలోచించుకోండి. మీ జీవితంలో మరి ఎవరికైనా హెల్ప్ఫుల్ గా మీ జీవితం ఉంటుందా? ఒక స్త్రీగా, ఉన్నతమైన స్త్రీగా మీ జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, ఇతరులకి సహాయం చేసే విధంగా మనము ఉండాలి తప్ప మనకు మనమే ఆలోచించుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సమస్యలు ఉన్నాయి, నా సమస్య ఎవరు తీరుస్తారు, నా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ఎటో చూడటం కాకుండా మన గుణాన్ని మనమే మార్చుకోవాలి, మన తత్వాన్ని మనం మార్చుకోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అప్పుడే కదా మనం ముందుగా బలంగా ముందుకు సాగే ఒక ఉన్నతమైన స్త్రీగా మనము తీర్చిదిద్దే అవకాశం అనేది మనకు మనమే కల్పించుకుంటాం. ఒకసారి ఆలోచించుకోండి. నీ కుటుంబంలో గాని, నీ యొక్క రక్త సంబంధంలో గాని, నీ యొక్క ఇరుగు పొరుగు వారి విషయంలో గాని, లేకపోతే నీకు తెలిసిన స్నేహితుల్లో గాని ఎవరికైనా సహాయరీతిగా మీరు ఉంటున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎప్పుడు మనకి మనమే సహాయం చేయాలని ఇతరులు కోరుకుంటున్నాం. నాకెవరు లేరు, నాకెవరైనా సహాయం చేయాలని మనం ఆశపడుతున్నాం. అది ఉత్తమ స్త్రీ లక్షణము కాదు, ఉత్తమ స్త్రీ ఆలోచించిన విధానము కాదు. కాబట్టి మీ ఆలోచన, మీ విధానాన్ని, మీ యొక్క లక్షణాన్ని మీరు మార్చుకోవాలి. ఈ రోజు నుండైనా ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం అనేది మనల్ని విష్ చేస్తున్నప్పుడు, మనం ఆనందపడుతున్నప్పుడు, మనం అన్ని రంగాల్లో మనం ముందుకు సాగుతున్నప్పుడు, అన్ని రంగాల్లో ముందుకు ఎదుగుతున్నప్పుడు మన లక్షణాన్ని, మన గుణాన్ని కూడా మనం మార్చుకోవాలి. అప్పుడు దేశానికి ఉపయోగకరము, దేవునికి దీవెనకరం అనేది మీరు ఆలోచించుకోవాల్సింది. సంఘములో గాని, లేకపోతే సమాజంలో గాని మనము పాత్ర అనేది, మరి స్త్రీ పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మీరు గమనించండి. స్త్రీ ప్రార్థన చేయడమే కాదు, స్త్రీ సంఘానికి వెళ్ళడమే కాదు, ఇతరులకి చేయూతగా ఉందా లేదా, ఇతరులకు సహాయం చేస్తుందా లేదా, దిక్కు లేని వారికి, అనాథులకి, మరి విధవరాండ్లకు మరి అనేక మంది ఉన్నారు, వారికి సహాయం చేస్తున్నావా? విద్య కావాలనుకున్న వారు చాలా మంది ఉన్నారు. నీకు కలిగినది
మీరు ధనాన్ని వేస్ట్ చేస్తున్నారు, ధనాన్ని కూరుస్తున్నారు. అదే ధనాన్ని కూర్చున్నప్పుడు ఒక విద్యార్థికి మీరు సహాయం చేసే విధంగా మీరు ఉన్నట్లయితే, మీ స్థాయి ఉన్నట్లయితే, ఒక స్టూడెంట్ ని మీరు అడాప్ట్ చేసుకొని, లేకపోతే ఒక అనాథని మీరు అడాప్ట్ చేసుకొని, ఒక విధవరాన్ని మీరు అడాప్ట్ చేసుకొని, వారికి స్నేహంగా, లేకపోతే వారిని పలకరిస్తున్నట్టు కాకుండా ఒక చేయూత అనేది మీరు ఇస్తున్నారా లేదనేది ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఈ రోజు నిండైనా మరి మీ గుణాన్ని, మీ లక్షణాన్ని, మీ ఆలోచనలు మార్చుకొని దేశానికి సేవ చేసే స్త్రీలుగా, ఉన్నతమైన స్త్రీగా మీరు తీర్చిదిద్దాలని నా ఆశ. మరి నా ఛానల్ మీరు వీక్షిస్తున్న ప్రతి స్త్రీకి కూడా నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా మనము దేవుని పట్ల ఉన్నతమైన స్త్రీగా ఎలాగ మార్చబడాలి, ఈ గుణము రావాలంటే, ఈ లక్షణము రావాలంటే ఏం చేయాలి, ఈ లక్షణం కావాలి, ఈ గుణం కావాలంటే మరి ఈ యొక్క వర్తమానం వింటున్న మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మౌఖికమైన సందర్భాల్లో మరి మరియా, మార్తా, లాజరు అనే విషయాన్ని మనం చదువుతూ ఉంటాం. అయితే లోకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు మనం ధ్యానించుకొని మరి స్టడీ చేసినట్లయితే, ఇద్దరు స్త్రీలు మరి ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనము ఆలోచించుకోవాలి. మరి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళే, ఇద్దరు కూడా మరి ఎంతో రక్త సంబంధం కలిగిన వారే. మరి ఒక అతిథి వచ్చినప్పుడు, ఒక ఇష్టమైన ప్రియమైన అతిథి వచ్చినప్పుడు చాలా ఆనందపడుతుంటాం. మా ఇంటికి వచ్చారు, మా దగ్గరకు వచ్చారని చాలా ఆనందపడతాం. ఈ ఇద్దరు సహోదరులు కూడా మరి మార్తా, మరియా ఇద్దరు కూడా చాలా ఆనందపడ్డారు ఆ కుటుంబానికి యేసు ప్రభు వచ్చినప్పుడు. మరి మార్త అనేక విషయాల్లో మరి యేసు ప్రభుని ఎలాగ తృప్తిపరచాలి, ఎలాగ ఆనందపరచాలి, నాకు నా ఇంటికి వచ్చిన ఆ బోధకుడిని నేను మరి ఆహారం ద్వారా నేను ఎలా తృప్తిపరచాలని మరి హడావుడి చేస్తూ ఎంతగానో మరి వంటలు వండుతూ పని చేస్తూ చాలా హడావుడి అయిపోతుంది. కానీ తన సహోదరి మాత్రము, మరియ మాత్రము యేసు పాదము దగ్గర ఉండి ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఆమె ఏంటి ఏర్పరచుకుంది, అది యేసు ప్రభువే చెప్పాడు. ఏంటంటే యేసు పాదాల దగ్గర ఆమె ఉంటూ, మరియ ఉంటూ, ఆయన చెప్పే మంచి మాటలు, మంచి లక్షణాలు, మంచి బోధ ఆవిడ వింటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి బోధ, మంచి లక్షణం చెప్పేవారు మనకు ఉండాలి. అప్పుడే మనం నేర్చుకొని సమాజానికి, దేశానికి క్షేమకరమైన స్త్రీగా మార్చబడతాం. అందుకని యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా మరియా ఆలకించింది. మరియా విన్నది, యేసు పాదాల దగ్గర విని నేర్చుకొని, ఆయన మరి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు ప్రభు ఆరోహణం వెళ్ళిన తర్వాత కూడా మరియా సంఘములో అనేక విషయాల్లో కూడా మరి పాత్ర వహించి యేసుకు సాక్షిగా నిలబడి, యేసు చెప్పిన మంచి మాటలు, యేసు చెప్పిన మంచి బోధలు, యేసు చెప్పిన అనేకమైన సందర్భ సహితమైన బోధ ఆమె జీవితంలో అవలంబించుకొని, జీవితాన్ని మార్చుకొని, జీవితాన్ని మరి పణముగా పెట్టి మరి సంఘానికి, సమాజానికి, దేశానికి ఒక క్షేమకరమైన ఉత్తమమైన స్త్రీగా ఆమె తీర్చబడింది. కాలంలో యేసుక్రీస్తు కాలంలో మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో మరియా ఉత్తమమైన స్త్రీగా ఆమె ఎంచుకోవచ్చు. ఇలాగా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉత్తమమైన స్త్రీలు ఉన్నారు. అవన్నీ వినడానికి మనకి సమయం సరిపోదు కనుక నేను ఒక స్త్రీని మీ ముందు పెట్టాను. అందుకనే మీ యొక్క లక్షణము గాని, మీ యొక్క ప్రవర్తన గాని, మీ యొక్క హృదయము గాని, మీ యొక్క మనస్సు గాని, మీ యొక్క నాలెడ్జ్ గాని మారాలంటే మీరు బైబిల్ గ్రంథాన్ని పఠించండి. దేశానికి ఏ విధంగా సేవ చేయాలి, సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి అనేది మీరు ఎక్కడ నేర్చుకోగలరంటే ఒక యేసుక్రీస్తు పాదాల దగ్గరే. యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన మాట ద్వారా మనం సమాజానికి మేలుకరంగా ఉంటాము, మరి దేశానికి క్షేమకరంగా ఉంటాము. ఈ విషయాన్ని మీరు మరి తెలియజేస్తున్నాను. మీరు మంచి పనులు చేయాలన్నా, ఎలా చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒక ఉత్తమమైన మరి స్త్రీగా మీరు తీర్చబడాలంటే మరి మీరు సమాజానికి, సంఘానికి సేవకరమైన జీవితం మీరు జీవించాలని ఆశపడినట్లయితే
బైబిల్ గ్రంథము తప్పకుండా యేసుక్రీస్తు జీవితమును మీరు చదివి తీరాలి. యేసుక్రీస్తు జీవితమును బోధను మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఏ విధమైతే బోధించాడో ఆ ప్రకారమే జీవించాడు. మరి ఆయన శిష్యులు కూడా అదే ప్రకారంగా జీవించమని చెప్పాడు. కాబట్టి ఈ రోజు ఆయన శిష్యులైన మనము, స్త్రీలమైన మనము, సంఘానికి క్షేమకరమైన మనము, దేశానికి క్షేమకరంగా తెచ్చే మనము, కుటుంబానికి దీవెనకరంగా ఉన్న మనం యేసు పాదాల దగ్గర ఉండి ఆయన నోట నుండి వచ్చిన ఆ యొక్క బైబిల్లో ఉన్న మాటలు జీవితాన్ని, యేసుక్రీస్తు జీవితాన్ని మన జీవితంలో అవలంబించుకుంటే తప్పకుండా మీరు దీవించబడతారు. తప్పకుండా మీరు ఆశీర్వదింపబడతారు. తప్పకుండా దీవెనకరమైన ఉత్తమమైన స్త్రీగా మీరు తీర్చబడతారు. యేసు ప్రభు ఒకటే చెప్పాడు, మరియా ఆమెకి ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఏంటి ఉత్తమం అంటే, యేసు నోట నుండి వచ్చిన బోధ ప్రతి స్త్రీకి కూడా ఉత్తమమైనది. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆ ఉత్తమమైనవి మనము జీవితంలో, హృదయంలో దాచుకొని దాని ప్రకారం మనం సమాజానికి, సంఘానికి సేవ చేసినట్లు, కుటుంబానికి దీవెనకరంగా, మరి ఆశీర్వాదకరంగా, చుట్టుపక్కల వాళ్ళకి మరి దీవెనకరంగా, దేవుని మహింపరిచే స్త్రీగా మీరు ఉండాలంటే, మీరు ఉత్తమమైన స్త్రీగా తీర్చబడాలంటే, ఉత్తమమైన యేసు పాదాల దగ్గర మీరు ఉండాలి. ఆయన యొక్క నోటి మాట మీ హృదయంలో ఉన్నప్పుడు, ఆయన యొక్క బోధ మీరు అనుసరించినప్పుడు మీరు తప్పకుండా దీవించబడతారు. మరి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, ముఖ్యంగా మన ఇంటి నుండే మనం ఏదైనా కట్టుకోవాలి. మన కుటుంబాన్ని నుండి మనకి దీవెన వస్తుంది. మన కుటుంబాన్ని కట్టుకొని మన కుటుంబంలో దీవెనకరంగా ఉంటూ మీరు సమాజంలో, సంఘంలో ఒక సేవ అనేది మీరు ప్రారంభించాలి. అది ఈ కుటుంబం నుంచే రావాలి. మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే, ఒకవేళ ఆర్థిక సమస్యల్లో కానీ, సహాయం చేసే దిక్కు లేక అడగలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు సెర్చ్ చేయండి. వారి దగ్గరికి మీరు వారి కోసం ప్రార్థన చేయండి. మీకు కలిగినది మీకు దేవుడు ఆశీర్వదించి మీ చేతుల్లో ఆశీర్వాదకరమైన దీవెనకరంగా మిమ్మల్ని ఉంచినట్లయితే, కుటుంబంలో, రక్త సంబంధంలో అనేక మందికి దీవెనకరంగా ఉండండి. అది కాకుండా సమాజానికి కూడా దీవెనకరంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఉత్తమమైన స్త్రీగా మీరు ఈ సమాజంలో నిలబడాలని నేను కోరుకుంటూ, మరి నా మినిస్ట్రీ తరపున మీ అందరికీ కూడా మరొక్కసారి ఇంటర్నేషనల్ మరి ఉమెన్స్ డేగా మీ అందరికీ కూడా మీకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ప్రతి మహిళకు కూడా నేను శుభాకాంక్షలు అందిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక, ఆశీర్వదించును గాక. మరి దేవుడు ఉత్తమమైన స్త్రీగా ఈ సంవత్సరం నుండి, ఈ నిమిషం నుండి ఈ యొక్క మాటలు వింటున్న మీ అందరినీ కూడా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు నేను ప్రభు పేరుగా మనవి చేస్తూ, మే గాడ్ బ్లెస్ యు.